ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ఈ నెల 13వ తారీఖున నల్లగొండలో జరిగే టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తిక్కలపల్లి రవీందర్, టీఆర్ఎస్ పార్టీ కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు. అమలు కాని హామీలతో ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, 6 గ్యారెంటీలు అమలు చేయలేక ఎంతో అభివృద్ధి చేసిన టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారని, రైతులకు ప్రమాణ స్వీకారమైన వెంటనే రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని మాయమాటలు చెప్పి ఇంతవరకు రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఊసే లేకుండా రైతుల్ని చెప్పుతో కొడతామని అహంకారపు మాటలు మాట్లాడుతూ ఉన్నారని, ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో నల్గొండ సభ ద్వారా తెలియజేయాలని, ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మరి గ్రామాల నుంచి మన పార్టీ సానుభూతి పరులు ఈనాడు రేపు ఇబ్బందులకు గురి కాబోయే రైతాంగాన్ని తరలించే క్రమంలో కార్యకర్తలు క్రియాశీలకంగా ఈ 2 రోజులు బాధ్యతాయుతంగా ప్రచారంతో పాటు ఇంటింటికి తిరిగి రేపటి భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టి అరికట్టాల్సిన అవసరం ఉంది. రేపటి రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతలో భాగంగా తెలంగాణని ఏ రకంగా అయితే సాధించుకున్నామో ఆ సాధించుకున్న తెలంగాణని ఈరోజు రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ఉద్యమ పార్టీగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. కాబట్టి కేసీఆర్ గారు ఒకవైపు ఆరోగ్యం సహకరించకపోయినా ఎన్నికలు జరిగిన 2 నెలల్లో ప్రభుత్వ మార్పిడి జరిగిన వెనువెంటనే ఎన్నో రోజులు కష్టపడి సాధించుకున్న మన కృష్ణా జలాల్ని ఈరోజు దారాదత్తం కేంద్రానికి అధికారానికి ఒప్పజెప్పే ప్రయత్నంలో ఉన్న ఈ అధికార పార్టీ కుటిల ప్రయత్నాన్ని వెలికి తీయడానికి అరికట్టడానికి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో 13వ తారీఖున జరపడానికి తలపెట్టిన బహిరంగ సభను జయప్రదం చేయడానికి కార్యోన్ముఖులు మనం అందరం ప్రయత్నం చేయాలి. ప్రజలందరినీ కూడా తరలించాలి. దానికి ఆ కార్యక్రమానికి బాధ్యులుగా ఈరోజు మన కోదాడ నియోజకవర్గానికి వచ్చిన రవీంద్రరావు గారిని మాట్లాడాల్సింది. రైతు బంధు వెంటనే మేము వేస్తామని అన్నారు. ఎక్కడ రైతు బంధు, ఎక్కడ రుణమాఫీ? 6 గ్యారెంటీలు కాదు, 6 గ్యారెంటీలు ఉన్న 13 అంశాలకు సంబంధించి మీరు రెండింటినే ఇవాళ అమల్లోకి తీసుకొచ్చారు. అవి కూడా ఆర్థికపరమైన అంశాలు లేనివి. కనుక మేము ఇక్కడ మా ఆరాటం మేము మా పదవి పోయింది, అధికారం పోయింది అనేది కాదు. ప్రజల సంక్షేమం, ప్రజల క్షేమం, ఇచ్చిన హామీలని అమలు పరచడంలో మెడలు వంచైన ప్రజల పక్షాన కొట్లాడతాం. కొట్లాడడం మాకు కొత్త కాదు. మాకు గెలిచినా కూడా రాజీనామాలు చేయడం మాకు కొత్త కాదు. అధికారాలను త్యాగం చేసిన పార్టీ నాయకత్వం ఈ బీఆర్ఎస్ పార్టీ, గతంలో మా టీఆర్ఎస్ పార్టీ. మేము సిద్ధంగా ఉన్నాం. మేము అధైర్యం లేదు. మీ మేకపోతు గాంభీర్యాలకి మీరు భయపడితే భయపడిపోవడానికి, ప్రజాక్షేత్రాన్ని విడిపోవడానికి సిద్ధంగా లేరు. మా నాయకత్వంలో కొన్ని మంచి చెడులు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకొని కూర్చొని మాట్లాడుకొని మా పార్టీ నిర్మాణాన్ని చేపట్టుకొని ప్రజల కోసం ఖచ్చితంగా కొట్లాడి తీరుతాం. దాంట్లో భాగంగానే ఈ ప్రాంతానికి రైతులకి జరగబోయే నష్టాన్ని, గోసని ప్రజలకు తెలియజెప్పాలనే 13వ తారీఖు నాడు జరగబోయే నల్లగొండ బహిరంగ సభ ఉద్దేశమని ఈ సందర్భంగా మనవి చేస్తూ, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతు బిడ్డలు, రైతు సోదరులు మీరు అర్థం చేసుకోండి. ఇది ఆగమాగం చేసే పార్టీ, ఈ రాష్ట్రాన్ని ఆగం చేసిన పార్టీ, శవాల గడ్డగా మార్చిన పార్టీ, బీదరికానికి ఇవాళ తెలంగాణకి గురి చేసిన పార్టీ. ఇలాంటి పార్టీ మోసపూరిత మాటల్ని నమ్మొద్దు. ఏమరపాటుగా ఉందాం, ధైర్యంగా ఉందాం. వారిచ్చిన మాటల్ని నెరవేర్చే వరకు కొట్లాడి తీరుతాం, ప్రజలకు అండగా ఉంటాం. కనుక ఈ బహిరంగ సభకి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక పక్కన వారు ప్రభుత్వాన్ని సాఫీగా నడపడానికి సహకారం చేస్తూనే గత ప్రభుత్వం పైన నిందలు వేయడాన్ని మానుకోండి. మీరు పని మొదలు పెట్టండి. ప్రజలకు ఇచ్చిన హామీలని మీరు నెరవేర్చండి తప్ప నిత్యం మమ్మల్ని అనడంలో, బెదిరించడంలో లేదా పార్టీ మారమని కోరడంలో హరీష్ రావు గారు చూస్తే మన ఈ ప్రాంతవాసి, ఈ జిల్లావాసి, నీటిపారుదల శాఖ మంత్రి బహిరంగంగా బరి తెగించి ఏ రకమైన వాస్తవాలు చెప్పారో నిన్న నిండు సభలో మనం చూసాం. అంటే బుల్డోజ్ చేయడం. ఢిల్లీ పోయారు, ప్రధానమంత్రి గారితో మాట్లాడారు, ఏ రకమైన ఒప్పందాలు చేసుకున్నారో తెలియదు, కానీ కేసీఆర్ గారిని అంతమొందించడమే మా లక్ష్యమని
ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా కూడబలుకొని కేసీఆర్ గారిని బీఆర్ఎస్ని ముందబెట్టాలన్న లక్ష్యంతో ఇవాళ పనిచేస్తున్నారు. జీవితం అంతా పోరాటం చేసి 14 సంవత్సరాలు అనేక ఘట్టాలను అధిగమించి తెలంగాణ పీడుభూములుగా మార్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, సుదీర్ఘంగా ఈ రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రతో కలిపిన ఈ కాంగ్రెస్ పార్టీ, పేదరికంలోకి నెట్టిన ఈ కాంగ్రెస్ పార్టీ, నీళ్లు నిధులివ్వని ఈ కాంగ్రెస్ పార్టీ, మనం త్యాగాలు చేసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే 10 ఏళ్లలో సాగునీరు కానీ, తాగునీరు కానీ, కరెంటు సంబంధించి కానీ, విద్య వైద్యం కానీ, వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ, రోడ్లు కానీ, ఈ పచ్చదనం కానీ, ఈ పంటల తీరు కానీ, ఈ యొక్క ప్రాజెక్టుల నిర్మాణం కానీ, కాలువలు తవ్విన విధానం కానీ, ఎక్కడ సూర్యాపేట, ఎక్కడ తుంగతుర్తి, ఎక్కడ తిరుమలగిరి, ఎక్కడ పాలకుర్తి, ఎక్కడ జనగాం, ఎక్కడ తొర్రూరు, ఏ రకమైన సస్యశ్యామలంగా తెలంగాణ వచ్చినాక పంటలు పండుతున్నాయో కల్లారా చూసిన ప్రజలు కొన్ని విష ప్రచారాల వల్ల, కొన్ని తప్పుడు ఆరోపణల వల్ల, కొన్ని మాతృ క్షేత్రాన్ని వదిలేది లేదు. ఏ లక్ష్యం కోసమైతే కేసీఆర్ గారు త్యాగం చేసి రాష్ట్రాన్ని సాధించారో, పార్టీని పెట్టారో, ఈ పార్టీని, ఈ రాష్ట్రాన్ని చివరికంటూ కొట్లాడుతాం, కాపాడుకుంటాం. కుట్రల్లో బలిగా పోతున్నాం. మళ్ళీ నదీ జలాల సమస్యలు తీసుకొస్తున్నారు. అనేక వివాదాలు ఇవాళ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం గత ప్రభుత్వంలో ఆడిపోసుకోవడం, బొక్కలు రంధ్రాలు వెతకడం, ఎప్పుడు తిట్టిపోయడం, అప్పుల కుప్పైందని, మా చేతగాంతనమని, మేము ఆర్థిక స్థితి ఇంత ఉందని, ఈ రకమైన ఆరోపణలు చేసి వారు కాలయాపన చేస్తున్నారు. దాస్తే దాగేదా రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు? ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెడతాం, ఎంత పెడుతున్నాం, ఎంత ఖర్చు వస్తుంది అనేది బహిరంగ